కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనం. కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. ఇక దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమున ప్రభు వారిని తప్పిస్తాడట. అంటే మనం బీదలని కటాక్షించే వారిగా ఉంటే అది మనకు ఆపద వచ్చినప్పుడు మనల్ని తప్పించేదానికి సహాయపడదంట. అందుకని పేదవారిని మనకు కనిపించినప్పుడు, వారికి ఏదైనా కనికరిని చూపించాల్సి వచ్చినప్పుడు, వారికి ఏదైనా సహాయం చేయవలసి వచ్చినప్పుడు మనం బాధపడకూడదు. వారికి మన వల్ల అయిన సహాయము వారికి చేయటం అనేది మనకు ఆశీర్వాదం అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎలాగ ఆశీర్వాదము అంటే, దేవుడు అంటున్నాడు, యెహోవా వారిని కాపాడి బ్రతికిస్తాడని, భూమి మీద వాడు ధనుడు అవుతాడని, వాని శత్రువులు ఇచ్చుకు నువ్వు వారిని అప్పగించవు అంటున్నాడు. దేవుడు వారిని కాపాడి బ్రతికిస్తాడంట. ఎంత ఆపద వచ్చినా, ఎలాంటి ప్రమాదం వచ్చినా, ఎలాంటి రోగంతో బాధించబడినా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వారిని దేవుడు కాపాడి బ్రతికిస్తాడట. భూమి మీద వాడు ధనుడు అవుతాడట. అంటే భూమి మీదనే ధనుడు అవటం అనగా ఆస్వాదించబడిన వాడిగా ఉంటాడని చెప్తున్నాడు. వారిని శత్రువులు ఇచ్చుకు వారిని అప్పగించు అన్నాడు. అంటే సాతాను యొక్క కోరిక ప్రకారంగా వారిని అప్పగించుడట. అంతేకాదు 3వ వచనంలో అంటాడు, రోగాసు మీద యెహోవా వారిని ఆదరించును, రోగం కలగా నీవే వారిని స్వస్థపరచుదు అంటాడు. ఒకవేళ రోగమే వచ్చిందనుకో, అంటే ఏ వ్యాధో ఏ బాధ వచ్చిందనుకో, అప్పుడు దేవుడే ఆదరిస్తాడట. ఎందుకంటే రోగం వచ్చిన మనిషిని ఆదరించాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఈరోజు చాలామంది విషయాల్లో మనం చూస్తే రోగం అనేది ఏదో ఒక సమయంలో వస్తుంది. జ్వరము, ఇంకొకటి ఏదో ఒకటి వస్తుంది. అప్పుడు ఆదరించే మనిషి ఉంటే, పరిసరి చేసే మనిషి ఉంటే ఏం పెద్ద ఇబ్బంది ఉండదు. ఆదరించేవారు లేకపోతే, పరిసరి చేసేవారు లేకపోతే ఇబ్బందే ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైతే బీదలను కటాక్షించే వారిగా ఉంటాడో వారి విషయంలో యెహోవానే వారిని ఆదరిస్తాడట, ఆదరించే వారిని పంపిస్తాడట. ఆ రోగాన్ని కూడా ఆయనే వారిని స్వస్థపరుస్తాడట. దేవుడే వారిని స్వస్థపరుస్తాడంటున్నాడు. కాబట్టి అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మనమందరం ఏం చేయాలి అంటే బీదలని కటాక్షించే వారిగా మనం ఉండాలి. మనము అది ఎంత ఆశీర్వాదమో అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క నామంలో మనము పేదల కొరకు ఏదైనా చేస్తున్నప్పుడు, పరిసరి కొరకు ఏదైనా చేస్తున్నప్పుడు, పేదలకు సువార్తను ప్రకటించడానికి ఏదైనా మనం చేస్తున్నప్పుడు మనం కటాక్షించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే కటాక్షించే వారిగా ఉంటామో దేవుడు మనల్ని తప్పించేవాడిగా ఉంటాడు, దేవుడు మనల్ని ఆస్వాదించేవాడిగా ఉంటాడు, దేవుడు మనల్ని కాపాడేవాడిగా ఉంటాడు, దేవుడు మనల్ని ఆదరించేవాడిగా ఉంటాడు, దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడిగా ఉంటాడు. అప్పుడు అందుకని ఈ సంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, దేవుడు సెలవిచ్చినట్టు మనము కటాక్షించే వారిగా ఉందాం. ఆపదలు ఎప్పుడొకప్పుడు మన జీవితంలో వస్తుంటాయి. నిన్నే ఒక బ్రదర్ చెప్తున్నాడు, అమెరికాలో నేను కారు చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోయాను. ముందు అతను బ్రేక్ వేయకుంటే నన్ను కొట్టేసి ఉండేవాడు. అతను చూసి నాకు బ్రేక్ వేసాడు. అతని కారుకి బ్రేక్ వేసుకున్నాడు, నేను నా ముందుకు రాకుండా. ఒక్కరోజు దేవుడు తప్పించాడు అంటాడు. అవును. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తప్పించకపోతే ఈరోజు ఎన్నో ప్రమాదాలకు మనం గురైపోదుము, బలైపోదుము. కానీ దేవుడు నిన్ను నన్ను అనేకులు ఆయన బిడ్డలని తప్పించుకుంటూ వస్తున్నాడు, భద్రపరుచుకుంటూ వస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ కాడ కటాక్షం ఉంది, నీ కాడ దయాగుణం ఉంది. అందుకని నిన్ను కాపాడాలి, నువ్వు 10 మందికి ఉపయోగపడతావు. కాబట్టి అందుకని దేవుడు నిన్ను కటాక్షిస్తే భద్రపరిచి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకని ఈ సహోదరి సహోదరులారా, మనం కటాక్షించే విషయంలో మనం దయగలిగిన వారిగా మనం ఉందాం. ఎందుకంటే ఎంత సంపాదించినా, ఎంత మనం కలిగి ఉన్నా అదేమి రేపు ఎత్తుకొని వాళ్ళే, అదేది మనతో రాదు.
అన్నీ ఇక్కడ వదిలి వెళ్ళిపోవాల్సిందే. మనం ఈ భూమి మీద చేసిన కార్యాలే మనతో వస్తున్నాయి. అందుకని మనం ఏదో భూమి మీద బతికినంత కాలం హ్మ్, మంచి క్రియలు చేసి మన ఈ యొక్క యాత్రను ముగిస్తే మన యొక్క జీవితం, మన యొక్క లైఫ్ చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది పరలోకంలో. ఇక్కడ కూడా దీవెనకరంగా ఉంటుంది. అందుకని కీర్తనకారుడు 41వ అధ్యాయంలో ఈ వచనాలన్నీ కూడా ప్రభు వరుసగా మనతో చెప్పి ఉన్నాడు. 1-3 వచనాలు. కాబట్టి మనందరమే ఇది మొదలుకొని ఆ రీతిగా నడుచుకుంటకు అలాంటి దేవుని యొక్క సహాయము, కృప, ఆశీర్వాదం, స్వస్థ అనుభవించుటకు దేవుడు మనందరికి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నీ స్తోత్రాలు నాయన. యేసు ప్రభువా, పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఆపత్కాలమందు వారిని తప్పిస్తాను అని చెప్పావు నాయన. నేను బ్రతికిస్తాను కాపాడి అని చెప్పావు. అవునయ్యా. అయ్యా, నువ్వు తప్పించకపోతే ఈరోజు మేము ఇక్కడ ఉండం ప్రభు. ఈరోజు మేము సజీవంగా ఉండము. నువ్వు మమ్మల్ని అనేక సార్లు తప్పించావు, కాపాడేవు నాయనా. నీ కృతజ్ఞతలు, స్తుతులు స్తోత్రాలయ్యా. అదే రీతిగా నా తండ్రి, మా శత్రువులు ఇచ్చుకు మమ్మల్ని అప్పగించలేదు. అయ్యా, ఈ భూమి మీద మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నావు. రోగం వచ్చినప్పుడల్లా అయ్యా నీవే మమ్మల్ని ఆదరించి స్వస్థపరుచున్నావు తండ్రి. నీకు వందనాలయ్యా. యేసు ప్రభువా, నువ్వు చేసిన అనేకమైన కార్యముల కొరకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. నువ్వు సెలవిచ్చినట్టు మేము కటాక్షించే వారిగాను, దయచేసే వారిగాను మా గుణం ఉండటానికి సహాయం చేయండి. మాకు ఎంత వచ్చినా అది మేము ఎవరికి పెట్టము, మేము ఎవరికి ఇవ్వము, మేము తింటాము లేక పడేసుకుంటాము అనే లెక్కలో మేము ఉండకుండా కటాక్షం అనేటువంటి గుణం కలిగి ప్రభువా నీ యందు దయగలిగిన వారిగా మేము జీవించుటకు, నీ ఆశీర్వాదాలు పొందుకుని వదిలేటకు సహాయం చేయండి. ప్రభువా, ఈ దినము నీ ప్రజలు వెళ్తున్న పనుల్లో, మార్గాల్లో, ప్రయాణాల్లో నువ్వు తోడుగా ఉండి కాపాడి భద్రపరచు నాయన. దేవా, ఏ యొక్క పనుల మీద, ఏ ఉద్యోగం మీద, ఏ వ్యాపారం మీద, ఏ శుభకార్యాల మీద, ఏ యొక్క ప్రయాణాల మీద నీ ప్రజలు వెళ్ళవలసి ఉందో ఆ విషయాలన్నింటిలో నువ్వు తోడు నీడగా ఉండి ఆదరించి, నడిపించి, కాపాడి భద్రపరిచి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, నీ ప్రజలకి ఇంకా అభివృద్ధి దయచేయండి. చేసుకున్న ఉద్యోగాల్లో అభివృద్ధి ఉండాలా, వ్యాపారాల్లో అభివృద్ధి ఉండాలా, చేతి పనులు అభివృద్ధి ఉండాలా, ప్రతి పనులు అభివృద్ధి ఉండాలా. అయ్యా, వీళ్ళ చదువులో అభివృద్ధి ఉండాలా, ఉద్యోగ విషయాలు అభివృద్ధి ఉండాలా. ప్రతి విషయంలో అభివృద్ధిని కలగజేసి ఆశీర్వదించి కాపాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి ఒడిదుడుకులు, ఎలాంటి ఆటంకాలు లేకుండా వాటిని నాథుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాం తండ్రి. నువ్వే కనికరం చూపించి, నువ్వే దయ చూపించి, నువ్వే కార్యాలు చేసి నీ నామానికి మహిమ, నామానికి ఘనత, ప్రభావాలు తెచ్చుకున్నాయన తండ్రి. ఆయన ఈ మాట్లాడుతున్న బిడ్డలందరినీ అయ్యా నిన్ను నమ్ముకొని మా ద్వారా నిన్ను ఆరాధిస్తున్న బిడ్డలందరినీ, అన్ని కుటుంబాలని, అన్ని సంఘాలని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నా యేసయ్యా, నీకు వందనాలయ్యా. అయ్యా, మా దేశం అంతటిని కూడా రక్షించు నాయన. దేశంలో యుద్ధం జరుగుతుంది ప్రభువా. ఎవరికి ప్రాణాపాయం రాకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నా యుద్ధాల వల్ల నష్టం జరుగుతుంది. అయ్యా మీరు కనికరించి సమాధానం కలగచేయండి. 2 దేశాల మధ్య నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. రీతిగా ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు మీరు ఆశీర్వదించి, దీవించి, కాపాడి మహిమ పొందమని, నీ ఆత్మ చేత ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి మేలు చేయమని, నీ సన్నిధి సహవాసము, నీ దీవెన ఆశీర్వాదము అయ్యా ప్రతి బిడ్డలో, ప్రతి కుటుంబంలో మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ ఆత్మ ద్వారా బలమైన కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు నివాదనం జరుపుకున్న బిడ్డల్ని, కుటుంబాలను మీరు ఆస్వాదించి, దీవించి, సంతోష సమాధానం కలిగించమని ప్రార్థిస్తున్నాం. రీతిగా ప్రభా, ప్రతి ఒక్క బిడ్డకు మీరు సహాయం చేయమని, అదిగో శ్రేష్ఠ అనేటువంటి చిన్న బిడ్డ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ కూడా నాయన మీ జ్ఞానం, తెలివి, కృప, ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవాదిగో తండ్రి, ఈ దినం అంతట్లో నాయన మీ ప్రజల మీద నీ కృపాక్షేమాలు ఉంచండి. సార్వత్రిక సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి సంఘాన్ని, ప్రతి సంఘ కాపరిని, ఆయన విశ్వాసుల్ని మీరు భద్రపరిచి, దీవించి, నీ రాకడకు సిద్ధపరిచి వదిలి చేయమని
చేతులు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.